హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ సూజీ రవ్వతో వడలు చేసుకున్నామండి. ఎలా చేసాము ఏంటి, క్రిప్స్గా రావాలంటే ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక మీరు 2 కప్పుల వాటర్ వేసి 1కి 2 వంతుల వాటర్ వేసి వాటర్ మరిగించుకోండి. తర్వాత వాటర్ మరిగాక 1 కప్పు రవ్వ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వను ఉడికించాలి. రవ్వ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరు ఉడికించండి. రవ్వ సాఫ్ట్ కావడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 1 మినిట్లో అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయినాక తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి. చూడండి, చేయితోని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి. ఎక్కువ టైం ఏం పడుతుందండి, తొందరనే అయిపోతాయి ఈ వడలు. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. పిల్లలు వడ అడిగినప్పుడు ఈజీగా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా. చూడండి, అన్ని వడలు ఇలా చూపిస్తున్నట్టుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి అండి. ఇలా పెట్టుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా టర్న్ చేసుకోవాలి. ఇవి కాలడానికి కాస్త టైం పడుతుందండి. మంట మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. ఇక్కడ చేయడం అంతా తక్కువ టైం పడుతుంది, కానీ కొంచెం ఇవి వేగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులు ఇలా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దీన్ని టమాటా చట్నీ కానీ లేదా టమాటా కచ్చప్ కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. అవేమి చేసే టైం లేదు అనుకున్నప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఉన్న దాంతో తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.